హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ టెక్ టాక్స్ తెలుగు. స్నాప్చాట్ యూజ్ చేస్తున్న వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూడండి. రీసెంట్గా మనకు స్నాప్చాట్ అప్డేట్ వచ్చిన తర్వాత ఏఐ అనేది కొత్త ఫీచర్ తీసుకొచ్చారు. సో దీంతో మనకు ఎంత బెనిఫిట్ ఉందో అంత అనేది డేంజరస్ కూడా ఉంది గైస్. ఏంటి అని అంటే, ఒక స్టేట్లో వచ్చేసి ఒక ఫీమేల్ అనే ఆమె డైలీ ఒక స్టోరీస్ వీడియోలు అప్లోడ్ చేయడం తనకు అలవాటు. సో అదే ఒకసారి ఏం చేశారు అంటే, ఒక స్టోరీ అనేది తన ఫేస్ అనేది జస్ట్ స్టోరీ అనేది ఫోర్జ్ చేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఏఐ కూడా ఫార్వర్డ్ చేసేసింది. ఓకేనా, అప్పుడు ఆ ఏఏ రిప్లై ఏమి ఇచ్చిందంటే, నీ చేతులున్న బేబీ కూడా చాలా క్యూట్గా ఉంది అని చెప్పేసి రిప్లై ఇవ్వడం వల్ల తను వెంటనే షాక్లోకి వెళ్ళిపోయింది. అరే, నేను అసలు నా ఫేస్నే పెట్టాను కదా, నా బేబీ ఫోటో ఎలా వచ్చిందని చెప్పేసి తను థింక్ చేయగా వెంటనే తన యొక్క ఫోన్ కెమెరా, తన యొక్క మైక్రోఫోన్ అనేది ఏఏ చేతిలో యాక్టివ్లో ఉంది. ఓకేనా, తెలుసుకొని వెంటనే తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి స్నాప్చాట్ డిలీట్ చేసేసి. సో ఇది మనకు చాలా రోజుల కింద జరిగిన ఇన్సిడెంట్. అయితే రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటి అని అంటే, చాలా మంది లవర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా ఈ వీడియోని మాత్రం చూడండి, ఫార్వర్డ్ చేయండి, మర్చిపోకండి. సో లవర్స్ అనేవాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఏం చేశారంటే, జస్ట్ ఒక సెల్ఫీ దిగారు. సెల్ఫీ దిగేసి తను జస్ట్ స్టోరీ పెట్టడం వల్ల, తన ఫేస్ వర్క్ మాత్రమే స్టోరీ పెట్టడం వల్ల ఏమైంది, ఏఐ కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల ఏఐ రిప్లై ఏమి ఇచ్చిందంటే, మేడ్ ఫర్ ఈచ్ అదర్ సూపర్ ఉన్నారని చెప్పేసి రిప్లై ఇచ్చింది. అది వెంటనే చూసేసి ఇవి ఎక్కడ లీక్ అవుతాయి అని చెప్పేసి వెంటనే స్నాప్చాట్ డిలీట్ చేసేసారు. ఓకేనా, ఈ విషయం అనేది తన ఫ్రెండ్స్కు తెలియజేయడం వల్ల ఇది బయటపడింది. ఓకేనా, ఎందుకు అంటే చాలా మంది ఏం చేస్తున్నారు, స్నాప్చాట్లో వీడియోలు ఫోటోలు అని చెప్పేసి ప్రైవసీ ఫొటోస్ కూడా బయట పెడుతున్నారు. సో ఇది మనకు ఎంత యూస్ఫుల్ ఉందో, ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుంది. యూస్తోని పాటుగా మనకు అనేది డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాబట్టి సో జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని అనేది స్నాప్చాట్ లవర్స్కి అనేది ఫార్వర్డ్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టెక్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. జై హింద్.